హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. ఈరోజు నేను మీకు వినాయక చవితికి సింపుల్గా ఈజీగా 5 నిమిషాల్లో చేసేసుకునే రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను. రెసిపీ ఏంటో ఫాలో అయ్యే ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ ఫూల్ మక్కానా తీసుకుంటున్నాను. 1 కప్పు ఫూల్ మక్కానాని తీసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉబ్బిన తర్వాత వీటిని ఇలా క్రష్ చేస్తే ఇలా పౌడర్ లాగా అయిపోతుంది. అంతవరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని 2 యాలకుల్ని వేసేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మనము ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. తామర గింజల పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు 1 కప్పు, తామర గింజలు 1 కప్పు, జీడిపప్పు కూడా 1 కప్పు. జీడిపప్పుని మిక్సీ జార్లో వేసుకున్నాక వీటిని మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోండి. మొదటిసారి చేసేటప్పుడు ఒకేసారి వేయడం వల్ల ఆయిల్ ఫామ్ అయిపోతుంది, మనకి రెసిపీ పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు ఇలా పలుకులుగా వచ్చిందని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ వేసుకున్న కాజు పౌడర్ని మనము జల్లెల్లోకి వేసేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు జల్లించుకోవాలి. పలుకులుగా ఉన్నదాన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకొని వాడుకోవాల్సి ఉంటుంది. మీరు నేను ముందు చెప్పిన టిప్ని ఫాలో అయినట్లయితే 2 సార్ల కన్నా ఎక్కువ సార్లు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు జీడిపప్పు పలుకులుగా రాకూడదు, మొత్తం ఒకేసారి 1 టైంలో పౌడర్ అయిపోవాలి అనుకుంటే కనుక జీడిపప్పుని కొంచెం గోరువెచ్చగా ఫ్రై చేయండి. 2 నిమిషాల వరకు ఫ్రై చేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. అప్పుడు కూడా ఇలా పౌడర్ లాగే అవుతుంది. ఈ రెసిపీ కాజు కత్లీ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు షుగర్ని కూడా తీసుకోవాలి. షుగర్ 1/2 కప్పు కన్నా కొంచెం ఎక్కువ, 3/4 కప్పు షుగర్ని మనము మిక్సీ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. షుగర్ పలుకులుగా లేకుండా పౌడర్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా మనము ఈ రెసిపీలోకి వాడుకోవాల్సి ఉంటుంది. మొత్తం పౌడర్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్లోకి షుగర్ పౌడర్ని కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చుకున్న నెయ్యి, ఇక్కడ నేను 1/3 కప్పును వాడుతున్నాను. 1/3 కప్పు నెయ్యి వేసేసుకొని మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మనకి టెక్స్చర్ కొంచెం గట్టి పడుతుంది. ఇంకొక 2 నిమిషాలు అలా సైడ్న పెట్టేస్తే ఇంకొంచెం గట్టి పడుతుంది. అప్పుడు మనము మోదకాలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి. నిదానంగా అంతా కలిసేలాగా ఈక్వల్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు మోదక మౌల్డ్కి గ్రీస్ చేసేసుకోవాలి. నెయ్యితో మాత్రమే గ్రీస్ చేస్తున్నాను. ఇలా గ్రీస్ చేసిన దాన్ని కొంచెం గట్టిపడిన తర్వాత మోదకాల మౌల్డ్లోకి సెట్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్పూన్తోనే కాదు, చేతితో కూడా టక్ చేయాల్సి వచ్చింది. మనం ఈక్వల్గా టక్ చేస్తే మాత్రమే మనము స్టఫ్ని మొత్తం నిండుగా పెడితే మోదకం షేప్ బాగా వస్తుంది, రౌండ్ షేప్లో వచ్చేస్తుంది. ఇలా అన్ని మోదకాల్ని రెడీ చేసేసుకోండి. ప్రసాదం చాలా ఈజీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఎన్ని మోదకాలనైనా మనం ఇలా రెడీ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.